రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు డీబీటీ ద్వారా అందించాల్సిన నిధుల విడుదలకు ఎన్నికల సంఘం నిరాకరించింది. నిధుల విడుదల నిరాకరణకు ఉత్తర్వుల్లో ఒక కారణం తెలిపిన ఈసీ హైకోర్టుకు మరో రకంగా నివేదించింది. ఇతర రాష్ట్రాలకు భిన్నంగా ఈసీ నిర్ణయం తీసుకుందన్న లబ్ధిదారుల పిటిషన్పై సుదీర్ఘంగా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. కూటమి కుట్రలు పేదలకు శాపంగా మారాయి. పచ్చ కుట్రల కారణంగా వివిధ పథకాలకు నిధుల విడుదలను అడ్డుకుంది ఎన్నికల సంఘం. బటన్ నొక్కిన తర్వాత ఖాతాల్లో నగదు జమ చేయకపోవడం వల్లే నిధుల విడుదలను ఆపేస్తున్నామని ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. వాస్తవానికి జనవరి 29 నుంచే రాష్ట్రంలో మొత్తం 6 పథకాలకు సంబంధించిన నగదు బదిలీ ప్రారంభమైంది. ఈ స్కీమ్స్ మొత్తం కలిపి 14,169 కోట్లకు గాను 4,737 కోట్లు ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమయ్యాయి. ఆ తర్వాత టీడీపీ సహా కూటమి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో మిగతా 9,432 కోట్లు విడుదల చేసేందుకు ఈసీ నిరాకరించింది. ఆసరా పథకం కింద 1,839 కోట్లు, విద్యా దీవెనకు సంబంధించి 605 కోట్లు, ఇన్పుట్ సబ్సిడీ కింద 1,294 కోట్లు, వైఎస్ఆర్ చేయూత 5,065 కోట్లు, ఈబీసీ నేస్తం కింద ఇవ్వాల్సిన 629 కోట్లపై టీడీపీ ఫిర్యాదులు చేసింది. దీంతో ఈ నిధుల విడుదలను ఆపేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ 59 నెలలుగా మీ బిడ్డ పాలనలో మీ బిడ్డ కేవలం బటన్లు నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేయడానికి కోసం అడుగులు వేస్తా ఉన్నాడు. ఏకంగా మీ బిడ్డ 2,70,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా పంపించాడు. ఆన్గోయింగ్ స్కీమ్స్ గా ఉన్నాయో ఏదైతే బడ్జెట్ అలొకేషన్ జరిగిందో ఇటువంటి పథకాలను కూడా కేవలం మీ బిడ్డను ఇబ్బంది పెట్టడం కోసం మీ బిడ్డ బటన్లు నొక్కాడని చెప్పి వాటిని కూడా అడ్డుకునే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది అనంటే నిజంగా ఏ స్థాయిలో కుట్రలు జరుగుతూ ఉన్నాయి, ఏ స్థాయిలో వీళ్ళ దుర్బుద్ధి పనిచేస్తా ఉంది అని అడుగుతా ఉన్నా. తెలంగాణలో రైతు బంధు నిధుల విడుదలకు అంగీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో మాత్రం కూటమి నేతల ఒత్తిడి కారణంగా ఆన్గోయింగ్ పథకాల నిధుల విడుదలను మధ్యలో అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. అయితే పథకాలకు నిధుల విడుదల చేయాలంటూ లబ్ధిదారులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో నిధుల విడుదల ఓటర్లపై ప్రభావం చూపిస్తుందని, పోలింగ్ జరిగిన తర్వాతే రిలీజ్ చేసేందుకు అంగీకరిస్తామని ఈసీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అయితే నోటిఫికేషన్ కన్నా ముందే అమల్లో ఉన్న పథకాలన్నీ ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్నాయన్న పిటిషనర్లు ఏపీలో అందుకు విరుద్ధంగా ఈసీ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.